ఒకసారి ఢిల్లీ నుంచి మనకి పెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, జాతీయ రాజకీయాల మీద బాగా అవగాహన ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. పుల్లారావు గారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి? అలా ఇప్పుడే ఎర్లీ ట్రెండ్స్ స్టార్ట్ అయ్యాయి. మహారాష్ట్రకి సంబంధించినంత వరకు ఊహించిన విధంగానే, కొంత ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే మహాయుతికి కొంత ప్రారంభ దశలో అడ్వాంటేజ్ కనబడుతోంది. 52-39 ఇలా ఉంది సిచ్యువేషన్. మీరేమంటారు? అది చాలా ఎర్లీ పోస్టల్ బ్యాలెట్స్ అయి చేస్తున్నారు. కేవలం పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన నెంబర్ మాత్రమే. ఇంకా ఈవీఎంలు ఫస్ట్ రౌండ్ ఇంకా రాలేదు. ఇది మనం కేర్ఫుల్ గా ఉండాలంటే అసలు తీసుకోకూడదు. ఇది బెటర్ నాట్ టు కన్సిడర్ అంటారా? ఆల్రెడీ గోడ మీద పిల్లలు అట్టు దూకేస్తూ ఉంటారు పాలిటీషియన్స్. ఇలా వచ్చినది ఇది మనం దానికి టెంప్ట్ అవ్వకూడదు. కొద్దిగా ఆగాలి. మన సిఈసి కూడా చెప్పింది అదే, మరీ ఎక్కువ తొందరపడకండి అని. తొందరపడదు. ఎందుకంటే ఇది ఊరికనే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ అది ఎలా తీసుకొచ్చి బ్యాలెట్ చేస్తారో అందరికి తెలుసు కూడా. అందువల్ల అన్ని ఇన్ఫ్లుయెన్స్ ఓటర్సే. ఇది బాట్ లవ్ అంటాను. అంటే ఈ ప్రేమ కోసం కొనుక్కున్న ప్రేమ ఇది. అందువల్ల వెయిట్. కానీ ఒకటి ఏంటంటే, మీరు అన్నట్టుగా మన ఫ్రెండ్స్ ఇద్దరు మహాత్మా గారు వారు చెప్పినట్టుగా ఇది తప్పకుండా ఒక సీరియస్ ఎలక్షన్ అయిపోయింది. ఈవేళ ఇంకో 2 గంటలకి ఒక 10 సీనియర్ లీడర్స్ కెరియర్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. ఈవేళ అలా చేసుకున్నారు ఈ ఎలక్షన్. జార్ఖండ్ అండ్ మహారాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ మీద సంబంధం లేకపోయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద అలా ఇది ఒక ఛాలెంజ్ గా చేసుకున్నారు. కాబట్టి చాలా సీరియస్ ఎలక్షన్ అయిపోయింది. నాకు తెలిసిన ఈ 15-20 సంవత్సరాల్లో ఎక్కడ ఒక రాష్ట్ర ఎలక్షన్స్ ఎంత సీరియస్ సిచ్యువేషన్ తేలేదు. వాళ్ళే తెచ్చుకున్నారు, బీజేపీ తెచ్చుకున్నారు, రాహుల్ గాంధీ గారు తెచ్చుకున్నారు. ఇంత పరిణామాలు తెచ్చుకోకూడదు. ఇది మాత్రం వచ్చేసి. సో 1 గంట 2 గంటల్లో ఒక 10 సీరియస్ లీడర్స్, జార్ఖండ్ అనుకోండి, మహారాష్ట్ర అనుకోండి, ఢిల్లీ అనుకోండి, వాళ్ళ మీద ఇది ఇంపాక్ట్ మాత్రం వస్తాయి. అబ్సల్యూట్లీ వండర్ఫుల్ పాయింట్ పుల్లారావు గారు. ఎందుకంటే మురళి 67లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు శరద్ పవార్. 57 ఏళ్ళు అయిపోయింది రాజకీయ ప్రస్తావన, ఎమ్మెల్యేగా ఉండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎమ్మెల్యే, తర్వాత కేంద్రంలో మంత్రి అయ్యి. ఐ థింక్ దిస్ విల్ బి ద లాస్ట్ ఎలక్షన్ ఫర్. అట్లా చాలా మంది ఆయన ఆ కార్డు కూడా వాడేశారు.